హాయ్ అండి. మనకు హ్యాండ్‌కి కానీ లేదా ప్యాంట్‌కి కింద ఈ విధంగా గనక సైడ్ కట్ పెట్టుకోవాలనుకుంటే ఏ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడైతే చూద్దామండి. చాలా బాగుంటుందండి. ఈ విధంగా హ్యాండ్‌కి కానీ ప్యాంట్‌కి కానీ సైడ్ కట్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకుంటే చూడండి, మనం ఎక్కడైతే ఈ విధంగా సైడ్ కట్ పెట్టాలనుకుంటున్నామో అక్కడ ఈ విధంగా చిన్న నాట్ అనేది పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా అయితే ఇట్లా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సేమ్ కలర్ లైనింగ్ ఉంటే లైనింగ్ తీసుకోండి, లేదైనా సేమ్ కలర్ ఏదైనా క్లాత్ కనుక ఈ విధంగా పెట్టేసుకుని కింద ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ ఇలా వదులుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేయాలండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకుని ఈ మూలకు వచ్చేటట్లుగా చక్కగా మళ్ళీ ఇటు తిప్పాలండి. సూది మాత్రం కింద నుంచి మాత్రమే క్లాత్ అనేది తిప్పాలి. అలా స్టిచ్చింగ్ చేసుకుని చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే అటు ఇటు గ్యాప్ పెట్టాం కదా, ఆ కుట్టు అనేది కట్ అవ్వకుండా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇటు మూలను మనకి పెద్ద కత్తెరతో అయితే కట్ అవ్వదు కదా, చిన్న కత్తెర తీసుకుని చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ మూలలు మనకి కరెక్ట్గా రావాలి కాబట్టి ఆ మూలలో క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలి. అలా కట్ చేసేసిన తర్వాత ఈ మూలలో మనకి కొనాకారంలో రావాలి అంటే మన దగ్గర చిన్న స్క్రూ డ్రైవర్ అనేది ఉంటుంది కదా, ఆ స్క్రూ డ్రైవర్తో ఈ విధంగా తిప్పేసుకున్నట్లయితే మనకి చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి. ఆ కొసలు అనేవి చాలా నీట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దానిపైన ఇలా పెట్టేసేసుకుని ఇంకొక స్టిచ్ కనుక వేసేసుకున్నట్లయితే మనకి చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా ఇంకొక స్టిచ్ వేసుకున్నట్లయితే గట్టిగా ఉంటుందన్నమాట, చాలా నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్చింగ్ వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ దగ్గర కూడా మనం ఇంకొక స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే చాలా ఈజీగా అయితే ఈ కట్ మనం ప్యాంట్కి కానీ కుర్తీస్కి కానీ హ్యాండ్స్కి ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.